హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ విత్ వెంకట్ నిఖిల్. ఈరోజు అయితే మనం డే 2 అయితే మొదలు పెట్టచ్చు పైథాన్ నేర్చుకోవడానికి. డే 2లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం 2 థింగ్స్ అయితే నేర్చుకోవచ్చు. ఒకటి కామెంట్. మనం హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఏం టైప్ చేసినా కామెంట్ కింద తీసుకుంటుంది పైథాన్ అనేది అది ఇగ్నోర్ చేస్తుంది. చూడండి, ఇక్కడ నేనైతే టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ డే 2 అని పెట్టాను. మనం ఇక్కడ రన్ చేస్తే అది కామెంట్ అనేది ఇగ్నోర్ చేస్తుంది అన్నమాట, అంటే అది చూపించదు. నెక్స్ట్ మనం లాస్ట్ టాపిక్లో చెప్పింది ప్రింట్ బ్రాకెట్, ఈ సింబల్ అవుతే మర్చిపోకండి, హలో వరల్డ్. మళ్ళీ నేను అయితే నెక్స్ట్కి వెళ్ళి ఏజ్ అని టైప్ చేసి ఈక్వల్ టు 30 అని టైప్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఏజ్ అని టైప్ చేసాం. ఇక్కడ మనం ఏజ్ ఈక్వల్ టు పెట్టిన తర్వాత ఇక్కడ కింద ఏజ్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఇన్పుట్లో హలో 30 అని వచ్చింది. ఇంకా ఏజ్ అనేది హ్యాష్ చేసి పెట్టాలి, బ్రాకెట్స్ సారీ అమ్మ సింబల్ పెట్టవలసిన లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మార్క్స్ అనుకోండి, మార్క్స్ ఈక్వల్ టు ఎంత మార్క్స్ నేను అడగాలనుకుంటున్నాను కాబట్టి ఏం చేద్దాం, ఇక్కడ మనం ఇఫ్ ఆర్ ఎల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30, సారీ హియర్ 60 తీసుకున్నాను, 40. ఓకే, ఇక్కడ ఏదో చూసుకోవచ్చు ప్రింట్. అక్కడ ఒకవేళ 30 కన్నా ఎక్కువ ఉంటే అలా ప్రింట్ చేయమంటున్నా, ఏమని యూ పాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎల్స్ మార్క్స్ అని ఇంకా టైప్ చేయవలసిన లేదు. ఓకే, మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఎల్స్ అని చెప్పి ప్రింట్ అంటే దానికి అది కాకపోతే ఇంకేముంటుంది, లెస్ దెన్ 40 కదా, ఇంకా అలా పెట్టేసుకోవచ్చు. ప్రింట్ సింబల్ మర్చిపోకండి, యూ ఫెయిల్, అంతే. ఇక్కడ మనకి మార్క్స్ అనేది ఎంతో చెప్పలేము, మార్క్స్ ఎంత ఇస్తే కదా ఈ పాస్ ఆఫ్ ఫెయిల్ అని చెప్పడానికి. మరి మార్క్స్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ మార్క్స్ ఈక్వల్ టు ఇంట్. ఇంట్ అంటే దేనికి సింబల్ అంటే నెంబర్, అంటే ఒక నెంబర్ని ఇండికేట్ చేస్తే అది ఇంట్ అని వస్తుంది. ఇన్పుట్ అంటే యూజర్ దగ్గర నుంచి మనం లాక్కొని ఇన్ఫర్మేషన్ని ఇన్పుట్ ద్వారా పెట్టుకోవచ్చు. ఇన్పుట్ వాట్ ఈజ్ యువర్ ఏజ్, సారీ సంథింగ్ ఎదర్ దిస్ గేమ్. సో మనం అయితే మరి బ్యాక్ ఇచ్చేసి షట్ యాడ్. హలో మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ మొత్తం అంతా చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఒక సింబల్ పెట్టడం మర్చిపోయాను. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నానంటే దాని తర్వాత నుంచి ఇఫ్ కింద లైన్ నుంచి మొదలు పెట్టాలి, బట్ నేను ముందు నుంచి మొదలు పెట్టేసాను కాబట్టి అందుకు క్యాన్సిల్ చేశాను. షర్ట్ అది సింబల్ మర్చిపోయాను. ఇక్కడ నేను సింబల్ కూడా ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, మనకు అయితే వచ్చింది వాట్ ఈజ్ యువర్ ఏజ్. మన ఏజ్ ఎంత 30, యూ ఫెయిల్. అది ఏజ్ అడుగుతుంది. ఓ సారీ, ఇక్కడ నేను ఇన్పుట్లో ఏజ్ అని ఇచ్చాను. సో నేను ఇప్పుడు
ఇన్పుట్లో ఏజ్ ఈక్వల్ టు 20 యూ ఫెయిల్. ఇన్పుట్లో మనం ఏజ్ అని ఇవ్వకూడదు, మార్క్స్ అని ఇవ్వాలి. ఐ మిస్టేక్. ఓకే, మనం ఇప్పుడు ఎంటర్ నొక్కి వాట్ ఈజ్ యువర్ మార్క్స్ అని ఉంటుంది. మనం ఇప్పుడు 60 ఇచ్చాను అనుకో, యూ పాస్. 30 ఇచ్చాను అనుకో, యూ ఫెయిల్. థ్యాంక్ యూ.